కేటీఆర్ విచారణ మొత్తం గవర్నర్ నుంచి పాజిటివ్ వచ్చింది, విచారణ చేయండి అని చెప్పేసి చెప్పింది. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరికీ తెలిసిందే, కాంగ్రెసు ఏ విధంగానైతే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని జైలు వేయాలని పక్కా ప్లానింగ్తో ఉంది. కానీ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఎటువంటి తప్పులు చేయలేరు, ఎటువంటి అన్యాయం చేయలేరు. అది పబ్లిక్ గుర్తు, అందరి గుర్తు. కేటీఆర్ గారికి ఇటువంటి విచారణ జరపడానికి సిద్ధమైనటువంటి కేటీఆర్ గారు 100% సిద్ధంగా ఉన్నారు. దానివల్ల ఎందుకంటే కేటీఆర్ తప్పు చేయలేడు కాబట్టి, తప్పు చేసేవాడు భయపడతాడు. తప్పు చేయలేడు కాబట్టి ఎటువంటి కేసులకైనా మా బీఆర్ఎస్ పార్టీ కానీ మా కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. దీనికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మన తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని జైలు వెళ్ళాలనే ఒక ఉద్దేశంలో ఉన్నారు. ఆయన అభివృద్ధి మర్చిపోయి వాళ్ళని టార్గెట్ పెట్టి పనిచేస్తున్నారు. ఆ ముఖ్యమంత్రి గారికి మీ మీడియా ముందుకు నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజల మీద దృష్టి పెట్టండి, ఒక మంచి పథకాల మీద దృష్టి పెట్టండి. రైతులకు రైతు బంధు ఇవ్వడం లేదు, రైతులకు రుణమాఫీ ఇవ్వడం లేదు, పబ్లిక్కు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు అవ్వడం లేదు, తులం బంగారం లేదు. ఈ సంక్షేమ పథకాలు ఇడిసబెట్టి ఏంది కేటీఆర్ను జైలు వేయాలా, టీఆర్ఎస్ కార్యకర్తలను నాయకులను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యం ఒకటి ఉన్న తప్ప రేవంత్ రెడ్డి గారికి మిగతా ఎటువంటి అభివృద్ధి సంక్షేమం పాల్గొనాలని చేయాలని ఆయనకు లేదు. మా కేటీఆర్ గారు ఎటువంటి కేసులకు భయపడే వ్యక్తి కాదు. ఆయన ఉద్యమకారుడు, ఉద్యమం నుంచి పుట్టిన వ్యక్తి కాదు. ఆయన ఒక పెద్ద శక్తి. ఆయన ఎటువంటి కేసులకైనా ఎదుర్కొనే శక్తి, దమ్ము ఉన్న నాయకుడు మా కేటీఆర్ గారు. ఏ కేసులు పెట్టినా ఒక స్వచ్ఛంగా నీళ్ళకి వెళ్ళి పాలు వెళ్ళినట్ల స్వచ్ఛంగా తన బయటకు వస్తాడని మేము ఈ మీడియా మిత్రుల ద్వారా మేము కోరుతున్నాము.